కన్యా రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఇక్కడ రెండు రకాలైనటువంటి బలములు కనబడుతూ ఉన్నాయి. ఒక వైపేమో 12వ స్థానంలో ఏర్పడ్డటువంటి గ్రహణం తాలూకు గ్రహణ గోచార ఫలితము, రెండవది షష్ఠ స్థానమందు ఏర్పడ్డటువంటి కూటమి తాలూకు బలం. ఈ రెండు గ్రహాలు కొట్టుకుంటాయి అన్నమాట. అంటే ఉదాహరణకి 12లో ఉండేటువంటి ఈ గ్రహణ గోచారం ఏం చేస్తుంది, ఎలాగైనా ఈ రాశి వాళ్ళని వెనక్కి లాగేయాలి, నిద్ర ఇవ్వకూడదు, సుఖం ఇవ్వకూడదు, ప్రశాంతత ఇవ్వకూడదు, భోజన సౌఖ్యం ఇవ్వకూడదు. ఇలా ఒక మనిషిని ఎంత శారీరకంగా మానసికంగా హింసించాలో అంత హింసించాలి అనే ప్రయత్నం చేస్తూ ఉంటే, ఈ 6వ స్థానం ముందు ఉండేటువంటి రవి గాని, కుజుడు గాని, బుధుడు గాని, రాహువు గాని ఒక మనిషిని ఎంత ఎత్తుకు తీసుకెళ్లాలో అంత ఎత్తుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ మీరు గమనించండి, ఒక మదనం అనేటువంటిది జరుగుతుంది. ఓ పక్కన నెగిటివ్ వస్తుంది, ఓ పక్కన పాజిటివ్ వస్తుంది. నెగిటివ్ వస్తే ఏడవాలో తెలీదు, పాజిటివ్ వస్తే నవ్వాలో తెలీదు. ఇలా మానసికమైనటువంటి సంఘర్షణలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ వారంలో ఉండేటువంటి పరిస్థితి కొంత మిశ్రమంగానే ఉంటుంది కన్యా రాశి వారికి. కాబట్టి ఈ వారంలో ఎటువంటి తొందరపాటు చర్యలకి మీరు పాల్పడకూడదు, ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు, ఎవరిని సంప్రదించకూడదు. ప్రత్యేకించి గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక సలహా కోసం కానీ సూచన కోసం కానీ ఎవరి దగ్గరికి వెళ్ళి మీరు అడగకూడదు. ఇది విషయం ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అటు వ్యయమందు ఉండేటువంటి ఈ గ్రహణ గోచారము ఒక వ్యక్తి ఈజీగా మిమ్మల్ని మోసం చేయడానికి తగినటువంటి పరిస్థితుల్ని సృష్టిస్తూ ఉంటుంది. ఎందుకు ఇక్కడ 6లో ఉన్న గ్రహాలన్నీ 12వ స్థానం మీద వారి యొక్క దృష్టి ఉంటుంది. అది మిమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉంటుంది. అందులోనూ మానసిక సంఘర్షణలు, చంద్రకేతువుల యొక్క ఇది కాబట్టి ఎక్కువ కళలు వస్తూ ఉంటాయి, నిద్రలో కళలు వస్తూ ఉంటాయి, పీడ కళలు వస్తూ ఉంటాయి, పావులు కళ్ళలోకి వస్తూ ఉంటాయి. ఏదైనా సరే భయపడవలసిన పని లేదు, రియాలిటీలో ఉండండి. ప్రత్యేకించి ఎవరి మీద ఆధారపడకండి, మిమ్మల్ని మీరు నమ్ముకుంటూ వెళ్ళండి. ఏదైనా ఒక చిన్న అవాంతరం వస్తే ఆగిపోకుండా సరే ఈ అవాంతరాన్ని దాటి ముందుకు వెళదాం, ఏమైతే అది అవుతుంది అనుకుని ముందుకు వెళ్ళండి, అంతా మంచిగా జరుగుతుంది.